అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని చెప్పే ప్రయత్నంలో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రతి భారతీయుడు కూడా నిత్యం పాడవలసినటువంటి గీతం ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వందే మాతరం, అది బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటిది. అలాగే జనగణమన, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినవి. ఎందుకు చెబుతున్నామంటే ఇది ముఖ్యంగా మా చిన్నప్పుడు అందరం కూడా ప్రతి స్కూల్లో కానీ ఎక్కడైనా మీటింగ్ జరిగినా కానీ ఏదైనా సమావేశం ఉన్నా ఏదైనా పోటీలు ఉన్నా అక్కడ ప్రతి చోట కూడా ఈ వందే మాతరాన్ని జనగణమన్ని ఆలపించే విధంగా మా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇచ్చేవారు. దానివల్ల చాలామందికి ఇప్పుడు చూడకుండానే వందే మాతరాన్ని నేను పాడగలను లేదా జనగణమన్ని పాడగలం. ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో పిల్లలు మోస పద్ధతిలో వాళ్ళకి ఒక రికార్డు పెట్టేస్తే ఆ రికార్డుతో పాటు ఏదో గుంపులో గోవిందలాగా వెళ్ళిపోతున్నారు తప్ప అసలు వందే మాతరం గీతాన్ని కానీ జనగణమన్ని కానీ స్వచ్ఛంగా శృతిపక్వంగా లేకపోతే ఎటువంటి దోషాలు లేకుండా పాడేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు. ముఖ్యంగా పాఠశాలలన్నీ కూడా చదువు 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 అనే దాని మీదే కేంద్రీకరిస్తున్నాయి. కానీ వీళ్ళకి ఇటువంటి సంస్కారపు విలువల్ని నేర్పాలి అనేటువంటి సదుద్దేశం సరే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో అంత ఇంత ఉన్నా ఉపాధ్యాయుల్లో ఉండాలిగా. ఆ ఉపాధ్యాయుల్లో కూడా కొంత చిత్తశుద్ధి కొరవడటం మూలంగా ఇంకా ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి అయితే చెప్పనక్కర్లా. వాళ్ళు చదువు మీదే ధ్యాస, పేరెంట్స్ని సాటిస్ఫై చేయడంలోనే వాళ్ళ దృష్టి అంతా కూడా కేంద్రీకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటి మీద దృష్టి తక్కువగా ఉంటుంది. మనం ఏదో ఆరోపణ చేయడం కాదు. సరే, ఇదంతా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చాలా ఆనందించాల్సిన విషయం ఒకటి ఉంది. పిల్లలకి వాళ్ళు నేర్చుకోవట్లేదు అనే కన్నా వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ఏదో ఒక పద్ధతిలో చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతో ఈరోజు రాక అనేటువంటి సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరంలో ఉంది. రాజమహేంద్రవరం అంటేనే మనందరికీ కూడా తెలుసు, కళలకు కాణాచి అని. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అంటే డాక్టర్ కట్టే వీరన్న చౌదరి గారు ఒక స్తంభం అయితే, మా జీవి రమణ గారు, ఆయన ఇంటి పేరే రాక రమణ గారు అయిపోయింది. అటువంటి వ్యక్తి ఒక మంచి సదాలోచనతో వందే మాతరాన్ని జనగణమన్ని ప్రింట్ చేసి ఇది ప్రతి విద్యార్థికి అందే విధంగా స్కూళ్ళకి పంచడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈ విషయంలో అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే దాని మీద రమణ గారిని అడిగి తెలుసుకుందాం. రమణ గారు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఆలోచన రావటం వేరు, మంచి ఆలోచన రావటం వేరు. ఈ వయసులో మీరు ఏదో కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది అనుకునేటప్పుడు అరే జాతీయ ఉద్యమ స్ఫూర్తిని మనం పిల్లల్లో కూడా ఒక్కసారి తెలియజెప్పే విధంగా ఈ వందే మాతరాన్ని జనగణమనని వాటి యొక్క భావాన్ని అందిస్తూ వాళ్ళకి అందించాలనేటువంటి ఆ ఆలోచన ఎలా వచ్చింది సార్? అసలు ఎందుకు వచ్చింది? భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉందన్నది మనము ఆలోచన చేసుకోవాలి. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనందరి మనసులను కలిచివేసింది. ఎవరికి తెలియదు, ఉన్నపళంగా ఎవరో రావటము, దండెత్తి రావటం, మళ్ళీ వీళ్ళు వెళ్ళటము, వాళ్ళను ఇది చేయడం అంటే ఏమవుతుందంటే ఏదో షికారుగా వెళ్ళాలి అనే ఆలోచనతో పర్యాటకులు వెళుతూ ఉండడము, పిల్లలకు విద్యతో పాటే దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క సంస్కృతి ఇవన్నీ తెలియచేయాలి. నాటి కవులు కళాకారులు దేశభక్తుల గురించి తెలుసుకోవాలి. అది చెప్పేది కరువు అయిపోయింది. అందుచేత వాళ్ళలో కూడా ఒక చైతన్యం, దేశభక్తి చైతన్యం. గాంధీ గారు, అక్కడి నుంచి మన ఛత్రపతి శివాజీ, వీళ్ళందరూ దేశం కోసం పోరాడిన మహనీయులు. వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని
మనం ఎలాగైతే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉదయం వింటామో అలాగే భారతదేశానికి ఒక మాత, భరతమాత, ఆవిడ గురించి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమితాం ద్రుమధల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇలాంటివి చైతన్యం పరిచేటువంటి ఇలాంటి భరతమాతకు సంబంధించినటువంటి ఈ వందే మాత్రం ఆనాడు బకిత్ చంద్ర చటర్జీ గారు రాశారు, స్వరపరిచారు. ఇది వేరే విషయం. ఇది మనము సంవత్సరానికి ఒకసారి పాడుకోవడం కాదు, ప్రతి నిత్యం మనం పాడుకొని ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాను కొలుస్తామో అలాగే భరతమాత కూడా, అమ్మ ఈ భరతమాత ఈ పంటలను, ఈ నీళ్లను సుభిక్షంగా ఉంచండి, మన భారతదేశం ఎంతో గొప్పది అని తెలియజేసే ఒక చైతన్యం కలిగించే ఒక ఈ పాటను మనం నిత్యము చదువుకోవాలి. ప్రార్థనా గీతంగా వాళ్ళల్లో మంచి ఆలోచనలకు రేకెత్తించే ఒక ఆలోచన కలగజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం. ఇప్పుడు కొంతమంది వందే మాత్రము పాడటానికి లేదు, ఏదో సైలెంట్గా ఉంటారన్నమాట, వాళ్ళకి రాదు. కనీసం ఇదన్నా ఇవ్వటం ద్వారా ఆ పదాలు పలకటం కానీ దాని అర్థం తెలుసుకోవడానికి కానీ ఒక అవకాశం ఉంటుంది. కనుక 20,000 కొట్టించాము ప్రతి స్కూల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్రానికి మునుపు అంటే ఆగస్టు 15 లోపు మనం అందజేయాలనేసి ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. అది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. ఇది ఆలోచన. ఇంతకీ ఏంటంటే మనం ఉందే మాత్రం పాడుతూ ఉంటాం, చెప్పాం కదా, గుంపులో గోవిందలాగా కాకుండా దాని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకోదలిస్తే భారత మాతకు వందనము. తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో విలసిల్లే భారతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మీకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే ఆ భారతమాతకు వందనం. ఇది వందే మాతరం గీతం యొక్క దాని భావం. దాన్ని కూడా ఉపాధ్యాయులు ముఖ్యంగా తెలియచెబుతూ ఉండాలి పిల్లలకి. ఆ గీతాన్ని నేర్పడమే కాదు, దాని వెనకున్నటువంటి భావాన్ని కూడా నేర్పడం వల్ల పెద్ద అయ్యాక చిన్నప్పుడు మాకు తెలిసినటువంటివన్నీ కూడా ఇప్పుడు మా మెదళ్లలో ఇంకా పోకుండా మనం ఎలా అయితే పాడుతున్నామో ఆయన చూడకుండానే పాడగలిగే శక్తి ఒక 70 ఏళ్ళ వచ్చిన వ్యక్తి, 68 ఏళ్ళ వ్యక్తి పాడుతున్నారు అంటే దానికి ముఖ్యంగా గురువులు గొప్పతనం అని చెప్పాలి, నేర్పేటువంటి వ్యక్తులు. ఇది కుటుంబాల నుంచి రావాలి, పాఠశాలల నుంచి రావాలి, ఉపాధ్యాయుల నుంచి కూడా రావాలి. బాగుంది సార్. అలాగే జనగణమన ఈరోజు మనం సినిమా హాళ్లలో కూడా చూస్తున్నాం. నిజానికి అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటేనే ఆయన శాంతివనం కానీ లేకపోతే ఆయన రాసినటువంటి కథలు కానీ, కవితలు కానీ, పాటలు కానీ ఇవన్నీ చూస్తే ఒక వ్యక్తి ఒక మంచి పౌరునిగా తయారవ్వాలి, సంస్కారంతో నిండినటువంటి వ్యక్తిగా తయారవ్వాలి అంటే ఆయన యొక్క రచనల్ని కానీ, ఆయన యొక్క పాటల్ని కానీ, ఆయన యొక్క కవితల్ని కానీ చదివితే సరిపోతుంది. ఎందుకంటే ఈరోజు కులాలతోటి, మతాలతోటి, వర్గాలతోటి, వైషమ్యాలతోటి కొట్టుకు చేస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండబట్టి భారతదేశం ఇలా ఉంది. కానీ అవే కనుక సమసిపోయి సమసమాజ నిర్మాణం ఉంటే ఇక భారతదేశం ఇప్పటికే ప్రపంచానికి తలమానికంగా ఉంటే అసలు ఎదురు ఇంకే దేశమైనా మన దగ్గరికి వచ్చి నిలవగలదా? ఏ దేశమైనా మన దేశం కాళ్ళు మొక్కాల్సిందే, భరతమాతను స్మరించాల్సిందే అని ఆయన ఎప్పుడో చెప్పారు. ఇప్పటికీ జరుగుతోంది అది. ఆ పరిణామం వచ్చి సకల సర్వతోముఖాభివృద్ధి మనకి జరిగితే
ఈ భారతదేశం గొప్పతనం అనితర సాక్ష్యం. ఆ సందర్భంగా జనగణమన కూడా మీరు ఇవ్వటం జరిగింది. అసలు ఈ చిత్తూరు జిల్లా మదనపల్లె శానిటోరియంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ రాశారు కనుక బీజం పడింది ఈ జనగణమనకు ఇక్కడే మన ఆంధ్రదేశంలో. విశ్వకవి అక్కడికి వచ్చినప్పుడు ఆ పాట ఆయనలో స్ఫురించింది. అంటే ఈ గడ్డ స్వాతంత్రానికి తొలిమెట్టుగా ఉంది, ఇక్కడే ట్యూన్ చేయబడింది. ఆ తర్వాత ఆయన బెంగాల్కి వెళ్ళి ఏమి దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ అందజేయడం జరిగింది. అప్పుడు సినిమా థియేటర్లో సినిమా అయిన తర్వాత జనగణమన పెట్టేవాడు. మదనపల్లిలో ఆ విశ్వకవికి జనగణమన రాయాలనే ఒక ఇది కలిగింది అనమాట, ఆలోచన కలిగింది. అప్పుడు అక్కడ రాశారనమాట. ఈ విషయం కొంతమందికి తెలుసు. అదే లోతుగా వెళ్ళినప్పుడు మహనీయులు ఎక్కడెక్కడ ఏం చేశారనే విషయాలు మనకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంత. ఈ పాటను జాతీయ గీతంగా అనౌన్స్ చేయడము ఇప్పటికి కూడా ప్రచారంలోనే సాగుతుంది. ప్రతి నిమిషం ఆల్ ఇండియా రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ వేస్తున్నారు. ఒకసారి పాడండి సార్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माघे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి గీతాన్ని ఈరోజు పిల్లలకి నేర్పించాల్సినటువంటి నైతిక బాధ్యత పెద్దవాళ్ళలో ఉంది, పాఠశాలల్లో ఉంది, ఉపాధ్యాయుల్లో ముఖ్యంగా ఉంది. దీని భావం కూడా ఏంటంటే ప్రజలందరి మనస్సులకు అధినేతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబ్, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ వంగదేశాలలోను, వింధ్య హిమాచల పర్వతాలతోనూ, యమునా గంగా ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భాగ్య విధాతగా వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులను ఆకాంక్షిస్తాయి. నీ జయగాథలకు మంగళకారినివి. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక, జయమగుగాక, జయమగుగాక. భారతమాత ఎప్పుడైతే ఒక జయకరమైన స్థితిలో ఉందో, మన దేశం ఎప్పుడైతే ఉన్నత స్థితిలో ఉందో, అలాంటి ఉంచే ప్రయత్నం మన వల్ల జరుగుతోందో, అప్పుడు మనకి మన జరిగినటువంటి యుద్ధాలు కానీ, అంతర్గతంగా జరుగుతున్నటువంటి కలహాలు కానీ, అది కులమనే, మతమనే, వర్గమనే, వైషమ్యమనే, భాషమనే, ప్రాంతమనే, అందరం సమానమే. ఒకే దండలో రకరకాల పువ్వులు గుచ్చిన దండలో దారం ఎలాగైతే ఉందో ఆ సమానత్వం అనే భావన, ఏకతా భావన మనలో ఉంటే మనకి ఏ గొడవలు రావు. భారతదేశం ధర్మభూమి, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి భూమి. ఇది విశ్వానికి అంతటికీ ఆదర్శనీయమైనటువంటి, గురుతుల్యమైనటువంటి గొప్ప భూమి. ఇటువంటి దేశానికి సంబంధించి మనం ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. మరి పుట్టినప్పుడు భారతమాతని కానీ, మన దేశాన్ని కానీ, మన యొక్క సాటి పౌరుల్ని కానీ మనం గౌరవించడం మన దగ్గర ఉన్నటువంటి కనీస బాధ్యతగా గుర్తిస్తూ, అటువంటి క్రమంలో ఈరోజు ఈ కార్డులు వేయటం జరిగింది. ప్రతి పిల్లవాడికి స్కూలు టీచర్స్ ముఖ్యంగా వాళ్ళని చదవండి రా అని వీళ్ళు చదివించి, వీళ్ళు రాగయుక్తంగా వాళ్ళ చేత ఆలపించేటట్టు చేసి, ఆ భావాన్ని కూడా వాళ్ళకి వివరిస్తే వాళ్ళ మెదళ్లలో నాటుకుని రేపు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఒక రకంగా గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం మరియు మరి రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రం వరం, వీళ్ళలో అందరూ కూడా, కానీ ముఖ్యంగా డాక్టర్ కంటే వీరేంద్ర చౌదరి గారు, అలాగే మా
రాక రమణ గారు, జీవి రమణ గారు, వీరిద్దరి యొక్క